దేనికి నేను వచ్చినాను, ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా, మీ పార్టీకి దండం, మీకు దండం అని. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను. విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బతిన్న వ్యక్తి నేను. నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్. కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవను. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం నడవదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్వకేట్ల కోసం నేను పోరాడాను, న్యాయవాదుల కోసం పోరాడాను, టీచర్ అడ్వకేట్ విద్యార్థుల కోసం పోరాడాను. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను. మీరందరూ కలిసి, నేను సైతం మీరందరూ కూడా నాతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ప్రతి ఒక్క నాయకుడి యొక్క సంబంధించినటువంటి ఒక ఏదైతే మనకు ఈ ఉన్నారో నాయకత్వము కలిసి కలెక్టివ్ లీడర్షిప్తోని ఇప్పుడు కూడా చెప్తున్నాను,
నా నిర్ణయం ఒక నిర్ణయం కాదు, అందరి నిర్ణయం తర్వాతనే అది నేను ఎగ్జిక్యూటివ్ మాత్రం చేస్తాను చెప్పారు ఇంతకుముందు లక్ష్మణ్ గారు. రామచంద్ర విల్ ఓన్లీ ప్రిసైడ్, కలెక్టివ్ డిసిజన్ విల్ టేకెన్. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. కాబట్టి మిత్రుల, తెలంగాణలో మాకు భవిష్యత్ చాలా ఉంది. చివరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను, సోషల్ మీడియా మీరు కూడా ఏది దాంట్లో మీరు క్యారీ అవుట్ కాకండి. మీరు సోషల్ మీడియాతో చూసి స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ యూ హ్యావ్ సీన్ ఇట్. బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ సమ్వన్ do not believe in a thing in a true which is true because someone has said it is true. Do not believe in a thing that is true because someone has seen and said that you are true, that is true. Believe in a thing that is true which you yourself realize it as truth. అందుకనే సోషల్ మీడియా వాళ్ళు కొత్తగా వాట్సాప్లలో దాన్ని చేస్తూ ఉన్నారు. అది మనం బిలీవ్ చేయడానికి అవసరం లేదు. నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు. కాబట్టి మిత్రులారా, క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేక ఒక విధానాలు దాని మీద పోరాటం చేసి చివరికి ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు, అభయ్ పాటిల్ గారు మన ఇన్ఛార్జ్, అదేవిధంగా చంద్రశేఖర్జీ గారు మన ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి వారు మనకు గైడెన్స్ ఇస్తారు, మార్గదర్శనం చేస్తారు. మళ్ళీ మార్గదర్శనంలో జాతీయ పార్టీ మార్గదర్శనంలో అదేవిధంగా రాష్ట్ర పార్టీ మార్గదర్శనంలో మీ సహకారంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తారనే సంకల్పంతో ఇక్కడి నుంచి అందరూ కూడా పోదామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.